హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మేతి పోహా వడ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పోహాతో చాలా రకాల స్నాక్స్ చేస్తాం మనం, కానీ మేతితో ఓసారి ఈ విధంగా వడ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మేతి పోహా వడ కోసం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1.5 కప్ పోహా తీసుకుంటున్నాను నేను. 1.5 కప్ పోహాని వాటర్ వేసి అంతా కూడా మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మేతిని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం శనగపిండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తరిగి పెట్టుకున్న మెంతిని వేసుకొని అందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని, అదేవిధంగా 2 పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని అందులోకి ముందుగా తడిపి పెట్టుకున్న పోహాని వేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, అందులోకి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. నేను టీ స్పూన్తో వేస్తున్నాను ఇక్కడ. దానికి సరిపడినంత శనగపిండి వేసుకోవాలి. అంతా కూడా మంచిగా ప్రెస్ చేస్తూ మేతితో కలిసే విధంగా పోహాని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అందులోకి శనగపిండి సరిపోనట్లయితే మరో 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్ల శనగపిండి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక నేను చూపిస్తున్న విధంగా వడల మాదిరిగా వత్తుకొని ఆయిల్లోకి వదలాలి. అన్ని వడలను కూడా ఇదే విధంగా ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. కాసేపు అయ్యాక వాటిని టర్న్ చేసుకోవాలి. వీటన్నింటినీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే. మిగతా ఉన్న పిండిని కూడా ఇదే విధంగా వడల మాదిరిగా వేసుకొని అన్నింటినీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓసారి చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching. Please subscribe my channel.